మహాభారతం విరాట పర్వము చతుర్దశ్వాసము. వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఈ విధముగా చెప్పసాగాడు. సుశర్మ తన సేనలతో విరాటుని గోవులను పట్టుకున్న మరునాడు సూర్యోదయ సమయములో సుయోధనుడు తన సేనలతో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వీరులతో కలిసి విరాట నగరం వైపు బయలుదేరాడు. విరాట నగరానికి కొద్ది దూరంలో ఉన్న విరాటుని పశు సంపదను ముట్టడించారు. పశు సంపదకు కావలిగా ఉన్న కొద్దిపాటి సైన్యము ఆ అసంఖ్యాకంగా ఉన్న కౌరవ సేనను ఎదిరించలేక వెనుదిరిగారు. విరాటుని గవాధ్యక్షుడు వెంటనే తన రథము మీద విరాట నగరానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అంతఃపురంలో ఉత్తర కుమారుడు మాత్రమే ఉన్నాడు. ఉత్తర కుమార, కురు సైన్యములు మన ఆవుల మందల మీద విరుచుకుపడ్డాయి. ఆవుల మందలను అపహరించుకొని పోతున్నారు. తమరు వెంటనే వారితో యుద్ధము చేసి ఆవుల మందను కాపాడాలి. తమరి తండ్రి విరాట మహారాజు తమరి పరాక్రమం గురించి, తమరి బాహుబలం గురించి, తమరి శౌర్యం గురించి చెప్పాడు. మన ఆవుల మందలను కాపాడండి అని ప్రార్థించాడు. గవాధ్యక్షుని పొగడ్తలకు విరాటుని కుమారుడు ఉత్తరుడు పొంగిపోయాడు. గవాధ్యక్ష, నిజం పలికావు. నేను కౌరవ సేనలను చిత్తు చేస్తాను, ఆవుల మందలు క్షణంలో విడిపిస్తాను. కాని నాకు తగిన సారథి లేడు కదా, అందుకని మనసులో బాధగా ఉంది. సమర్థుడైన సారథి దొరికితే కౌరవ సేనలను జయించడం ఎంత పని. నేను యుద్ధం చేస్తుంటే చూసి భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామలు నన్ను అర్జునుడిగా భ్రమించేటట్టు యుద్ధం చేస్తాను. కౌరవ సేనలను చిత్తు చేస్తాను, మన ఆవుల మందలను విడిపిస్తాను. నా పరివారము నన్ను మెచ్చుకోగా ఆలస్యం అయితే ఆవుల మందలు దూరంగా తోల్కొని పోతారు. వెంటనే సమర్థుడైన సారథిని వెతకండి అని అన్నాడు ఉత్తర కుమారుడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ద్రౌపది ఉత్తరుడు తనను తాను అర్జునునితో పోల్చుకోవడం చూసి నవ్వుకుంది. వెంటనే అర్జునుని వద్దకు వెళ్ళి విషయమంతా వివరించింది. అర్జునుడు తమ అజ్ఞాతవాసం కోసం లెక్కలు వేస్తూ ఉన్నాడు. మొత్తానికి అజ్ఞాతవాసం పూర్తి అయింది. తాము ఎరకపరచుకోవడానికి ఇదే మంచి సమయం అని అనుకున్నాడు. ద్రౌపదిని చూసి, నీవు పోయి మన బృహన్నలకు సారథ్యం చేయు సామర్థ్యము కలదు. పూర్వము కాండవ వన దహన సమయంలో అర్జునునికి సారథిగా పనిచేశాడు అని చెప్పు అని అర్జునుడు ద్రౌపదితో చెప్పగా, ఎలాగైనా నన్ను సారథిగా ఉండేట్టు వారితో అంగీకరింపచేయి అని ద్రౌపదితో అర్జునుడు అన్నాడు. ద్రౌపది వెంటనే వెళ్ళి ఉత్తరను కలుసుకుంది. అమ్మ, మన రాకుమారుడు ఉత్తరుడు తగిన సారథి కోసం వెతుకుతున్నాడు అని తెలిసింది. మీ గురువు గారు బృహన్నలకు రథం నడపడంలో అర్జునుడు మెచ్చుకునే సామర్థ్యం ఉంది. కాండవవన దహన కాలంలోనూ అర్జునునికి రథం నడిపాడు. కావున మీరు ఈ బృహన్నలను మీ అన్నగారి ఉత్తరునికి రథసారథిగా పంపమని కోరుతున్నాను అని తెలిపినది ద్రౌపది. వెంటనే ఉత్తర మాలినితో కలిసి అన్నయ్య వద్దకు వెళ్ళి విషయమంతా చెప్పింది. అది విని ఉత్తర కుమారుడు అవ్వ పక్కున నవ్వాడు. సైరంధ్రి, నన్ను ఎందుకు ఎగతాళి చేస్తావు? నేను బృహన్నల వంటి వారి వైపు కన్నెత్తి కూడా చూడనే.
అలాంటిది బృహన్నలను నాకు సారథిగా నియమిస్తారా? కౌరవ సైన్యాలు యుద్ధానికి వచ్చాయి. గోవులను పట్టుకున్నారు. కౌరవుల మీద నా ప్రతాపం చూపడానికి నేను వెళ్తున్నాను. ఇలాంటి సమయంలో నాకు బృహన్నల సారథిగా ఉంటే నలుగురు నవ్వరా? అయినా మన దేశంలో సారథులకు ఇంత కరువు వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు ఉత్తర కుమారుడు. అప్పుడు సైరంధ్రి ఉత్తర కుమారుని చూసి, కుమారా, ఒక కౌరవ సేన కాదు, 3 లోకాలు ఒక్కటై వచ్చిన బృహన్నల సారథిగా ఉంటే నువ్వు గెలవవచ్చు. ఏదో కారణం వలన పేడి రూపం వచ్చినంత మాత్రాన అతనిలో ఉన్న సామర్థ్యం పోతుందా చెప్పు అని తెలిపినది. వేరే సారథి లేకపోవడం వలన విధి లేక బృహన్నలను సారథిగా అంగీకరించాడు ఉత్తరుడు. వెంటనే ఉత్తర, నేను పోయి బృహన్నలను పిలుచుకొని వస్తాను అని ఉత్తర కుమారి చెంగున నర్తనశాలకు పరిగెత్తింది. గురువు గారికి నమస్కరించి, మా అన్నయ్య సారథి ఒక యుద్ధంలో మరణించాడు. మరలా వేరే సమర్థుడైన సారథిని నియమించలేదు. ఈరోజు కౌరవ సేన మా పశుగణములను అపహరించింది. మా అన్నయ్య యుద్ధానికి పోవాలి, తగిన సారథి లేడని బాధపడుతున్నాడు. మీ గురించి సైరంధ్రి చెప్పింది, అందుకని మిమ్ములను తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. నా మాట మన్నించి తమరు రావాలి. మా అన్నయ్యకు సారథిగా ఉండి ఈ ఆపద తప్పించాలి. నా మీద వాత్సల్యంతో తమరు ఒప్పుకోవాలి అని గురువుగారిని ప్రాధేయపడింది ఉత్తర. బృహన్నల నవ్వి, అమ్మా ఉత్తర, నాకు సారథ్యం చేసే నేర్పు ఉందా? ఏమో భయంగా ఉంది. నీ మాట ఎందుకు కాదనాలి? నువ్వు అడిగావు కాబట్టి ఒక్క సారథ్యమే కాదు, ఎంతటి కష్టతరమైన పని అయినా చేసి పెడతాను. పద పోదాం అని ఉత్తర వెంట బయలుదేరాడు బృహన్నల. అల్లంత దూరంలో బృహన్నలను చూసి ఉత్తర కుమారుడు, బృహన్నల, కౌరవులతో నేను యుద్ధం చేయాల్సి వచ్చింది. నీవు రథము నడపాలి, తొందరగా రా, రథము ఎక్కు. నీ గురించి సైరంధ్రి మాకు చెప్పినది. రాకుమారా, ఏదో ఆటపాటల గురించి నన్ను పిలవవచ్చును గాని యుద్ధము చేయుటకు సారథిగా నన్ను రమ్మనుట నీకు ఉచితమా చెప్పు. ఎక్కడైనా మంచి బలాఢ్యుడైన సారథిని నియమించు అని అన్నాడు బృహన్నల. అదేమిటి బృహన్నల, నాడు కాండవ వన దహన సమయమున అర్జునుని రథమును నీవు నడిపినావట కదా, అర్జునునికి విజయము చేకూర్చినావని సైరంధ్రి చెప్పినది. మరి ఆ చతుర్మము శౌర్యము నీలో తగ్గిపోయాయా? నా మీద స్నేహము పెంచుకో, నాకు మరో మాట చెప్పవద్దు, వెంటనే యుద్ధానికి తయారు కమ్ము అని అన్నాడు ఉత్తరుడు. ఇష్టం లేనట్టుగా నటిస్తూ ఒప్పుకున్నాడు బృహన్నల. ఉత్తర కుమారుడు ఒక కవచం తెచ్చి బృహన్నలకు ఇచ్చాడు. దానిని తలకిందులుగా తొడిగాడు బృహన్నల. తర్వాత ఉత్తర కుమారుడు బృహన్నలకు కవచం తొడిగాడు. బృహన్నల, తొందరగా రథమునకు హయములు పూన్పుము, మన ధ్వజమును ఎత్తుము, మనం తొందరగా పోయి గోవులను విడిపించవలెను అని తొందర పెట్టాడు. నువ్వు ఏమి చేయమంటే అది చేయవలెను. నీవు ఉన్న చోట ఉండవలెను, నీవు పొమ్మన్న చోటికి పోవలెను. బలం తెలుసుకొని నా నుంచి పని తీసుకొని విజయం సాధించుము అని అన్నాడు బృహన్నల. బృహన్నల రథం సిద్ధం చేశాడు, కేతనం ఎగరవేశాడు. యుద్ధానికి వెళుతున్న అన్నయ్యను చూసి ఉత్తర, అన్నయ్య, నీవు కౌరవుల వీరులను గెలిచినప్పుడు వారి తలపాగలలో రంగురంగులతో విరాజిల్లి వాటిని నాకు బొమ్మలకు అలంకరించడానికి తీసుకురావా అని అడిగినది. అదేమిటి ఉత్తర, రాకుమారుడు విజయలక్ష్మితో తిరిగి వస్తాడు, బొమ్మలకు చీరలు తెచ్చుట ఒక పనియేనా? అలాగే తెస్తాను అని పలికాడు. తరువాత బృహన్నల వివిధములైన ఆయుధములను రథములో పెట్టి రథము ఎక్కాడు. ఉత్తర కుమారుడు పశువుల కాపరులను అడిగి కౌరవసేన గోవులను ఏ పక్కగా తోలుకొని పోయింది తెలుసుకున్నాడు. ఆ దిక్కుగా రథమును
పోనివ్వమన్నాడు. బ్రాహ్మణులు పుణ్యాంగనల దీవెనలు అందుకుంటూ ఉత్తర కుమారుడు ఊరి బయటకు చేరుకున్నాడు. అల్లంత దూరంలో రేగిన ధూళిని బట్టి కౌరవసేన పోయిన ప్రదేశమునకు చేరుకున్నాడు ఉత్తరుడు. కౌరవసేనను తేరిపారా చూశాడు. భయపడిపోయాడు ఉత్తర కుమారుడు. బృహన్నల భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, దుర్యోధనుడు మొదలగు వీరులు అసంఖ్యాకమైన శస్త్రాస్త్రములు కలిగిన కౌరవ సైన్యము భయంకరంగా ఉన్నది. వీరితో నేను యుద్ధం చేయగలనా? నాకు విలువిద్యలో అంతంత మాత్రమే ప్రావీణ్యము ఉంది. బాలుడను. విలువిద్యలో నిష్ఠాతులైన శకుని, జయద్రథుడు, దుర్ముఖుడు, వికర్ణ, కర్ణ మొదలైన వీరులతో నేను యుద్ధం చేయగలనా? ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటుందని తెలియక వచ్చాను. ఈ కౌరవ సేనను చూసి నా శరీరం వణుకు పుడుతుంది. రథమును వెనుకకు మలుపు అని బృహన్నులతో ఉత్తరుడు అన్నాడు. ఉత్తర కుమార, అసమానమైన కౌరవ సేన మీదికి నేను ఎందుకు పోనిస్తాను? చూడు, గోవులను తోలుకొని పోతున్న ఆ కొద్దిపాటి సైన్యాన్ని ఎదిరించి మనం గోవులను మళ్లించుకొని పోదాము. పైగా అంతఃపురంలో అందరి ముందర గోవులను మళ్లించుకు వస్తాను అని శపథం చేశావు. ఇప్పుడు ఇలా బెదిరిపోవడం తగునా అని అన్నాడు బృహన్నల. అయ్యో, పశువుల మాట దేవుడెరుగు. అంతఃపురపు కాంతల సంతోషము నాకు ఎందుకు? నేను యుద్ధము చేయను అంతే అన్నాడు ఉత్తరుడు. అది కాదు ఉత్తర కుమార, నీ బలము ఎదిరి బలము చూసుకొని కొంచెం సేపు యుద్ధం చేసి నీ వలన కాకపోతే మరలా పోదాము. అసలు నిన్ను కౌరవసేన చూడనే లేదు కదా. ఇలా మరలిపోతే వీరులు మెచ్చరు కదా అని అన్నాడు బృహన్నల. సుశర్మ మన దేశం మీద దండెత్తి మన దక్షిణ వైపు ఉన్న గోసమూహాలను అపహరించుకుపోయాడు. మా తండ్రి గారు తన సేనలతో సుశర్మను ఎదిరించడానికి వెళ్ళాడు. మనకు సాయంగా నగరంలో సైన్యము లేదు. ఇలాంటి పరిస్థితులలో నేను ఒంటరిగా అపారమైన కౌరవ సేనలను ఎదిరించగలనా? వాళ్ళు మనలను కానక ముందే మనము వెళ్ళిపోదాం పద, రథము మళ్లింపుము అని అన్నాడు ఉత్తర కుమారుడు. అది కాదయ్యా, ఇలా ఆవులను వదిలి వెళితే పురజనులు నిన్ను మెచ్చరు. వెనక్కు వెళ్ళడం పిరికితనం అవుతుంది. నీకు తగిన సారథి లేడని సైరంధ్రి చెబితే నేను నీకు సారథిగా వచ్చాను. ఇప్పుడు ఆవులను శత్రువులకు వదిలి వెళ్ళలేను. నీకేం భయం లేదు. మనసును బిక్కబట్టుకో. కౌరవ సైన్యములను ఉపాయముతో ఎదిరించి మన గోవులను మరలించుకుపోదాము అన్నాడు బృహన్నల. ఏంటి బృహన్నల, నలుగురు నవ్వుతారా? నవ్వని, నాకేంటి? నన్ను ఆపకు. నీకు అంత శక్తి ఉంటే నువ్వే ఎదిరించు అంటూ ధనుర్బాణములను రథం మీద విడిచి రథము దిగి పరిగెత్తాడు ఉత్తర కుమారుడు. బృహన్నల కూడా రథము దిగి ఉత్తర కుమారుని వెంబడించాడు. ఇది చూసిన కౌరవసేన వారు హేళనగా నవ్వుకున్నారు. బృహన్నల ఉత్తర కుమారుని పట్టుకున్నాడు. ఉత్తర కుమారుని పరిస్థితి దారుణంగా ఉంది. అతడు గడగడ వణికిపోతూ ఉన్నాడు. బృహన్నల, నీకు అనేక బహుమానాలు ఇస్తాను. నన్ను వదిలిపెట్టు. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఆమెను చూడాలి అని అన్నాడు దీనంగా. ఉత్తర కుమార, భయపడకుము. నీకు కౌరవులతో యుద్ధం చేయడం చేత కాకపోతే నా రథానికి సారథిగా ఉండు. నేను కౌరవ సేనతో యుద్ధం చేసి ఓడించి గోవులను విడిపిస్తాను అంటూ బృహన్నల ఉత్తర కుమారుని తీసుకొని రథం దగ్గరకు వచ్చాడు. తాను కూడా రథం ఎక్కి రథాన్ని శ్మశానంలో తాము ఆయుధములు దాచిన జమ్ము చెట్టు వద్దకు పోనిచ్చాడు. ఇది చూసి కౌరవ సేనలు కొంచెం కలవరపడ్డాయి. వారికి కొన్ని అపశకనాలు కనిపించాయి. ద్రోణుడు ధైర్యంగా ఉండమని తమ సైన్యాలను హెచ్చరించాడు. భీష్ముని చూసి, వీడు ఎవరో మహా గర్విష్ఠులై ఉన్నాడు, వీడు ఎవరో తెలుసుకోవాలి అన్నాడు భీష్ముడు.
దుర్యోధనునితో ద్రోణుడు వినేటట్టు, సుయోధన, మనం శత్రువులకు అనుకూలమైన ప్రదేశాన్ని దాటాము. ఇంకా మన శౌర్య ప్రతాపాలు చూపవలసిన సమయము వచ్చినది. శత్రువులకు మనం చెల్లింపవలసిన పని లేదు అని అన్నాడు. అందులో ఉన్న గూఢార్థం అర్థం చేసుకున్నాడు ద్రోణుడు. మనం శత్రువులకు అనుకూలమైన ప్రదేశాన్ని దాటాము అనగా అజ్ఞాతవాసం పూర్తి అయింది. ఇంకా మన శౌర్య ప్రతాపాలు చూపవలసిన సమయము వచ్చినది అని అర్థం. ఈ గూఢార్థాన్ని గ్రహించాడు ద్రోణుడు. సుయోధను చూసి, సుయోధన, ఇన్నాళ్ళు సింహం ఆకలితో నకనకలాడుతూ గుహలో ఉండి బయటకు వచ్చినట్టు అర్జునుడు అరణ్య అజ్ఞాతవాసాలు ముగించుకొని మన మీద యుద్ధానికి వస్తున్నాడు. అతడితో యుద్ధం చేయడానికి మనలో తగిన వారు ఎవరున్నారు? అర్జునుడు గోవులను విడిపించుకుపోవడం తథ్యం అని పలికాడు. ఆ మాటలకు కర్ణుడికి విపరీతమైన కోపం వచ్చి, పెద్దలను ఏమి అనకూడదని మీరు పాండవ పక్షపాతంతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కురుసేనలో నువ్వు ఒక్కడివేనా వీరుడివి? అర్జునుడు నువ్వు అనుకున్నంత గొప్పవాడా? అర్జునుడే వస్తే అతనిని నేనే జయిస్తాను అని అన్నాడు కర్ణుడు. సుయోధనుడు కర్ణుని చూసి, కర్ణ, నీవు తప్పు పలికావు. అతడు నిజంగా అర్జునుడే అయితే మరల అరణ్య అజ్ఞాతవాసాలు చేస్తారు. అతడు అర్జునుడు కాకపోతే నేనే వాడిని జయిస్తాను అని అన్నాడు సుయోధనుడు. సుయోధనుని మాటలకు భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు ఒప్పుకున్నారు. మనసులో నవ్వుకున్నారు. బృహన్నల తన రథాన్ని జమ్మి చెట్టు దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆపాడు. ఉత్తర కుమార, ఇవి మామూలు ధనుసులు, నా ప్రతాపానికి ఆగలేవు. ఈ జమ్మి చెట్టు మీద గాంధీవము ఉంది. నీవు ఈ జమ్మి చెట్టు ఎక్కి ఆ గాంధీవమును నాకు తెచ్చి ఇమ్ము. పాండవులు తమ ఆయుధములను కట్టకట్టి ఈ జమ్మి చెట్టు మీద పెట్టారు అంటూ శివాకారంలో ఉన్న ఆయుధాల కట్టను చూపాడు. బృహన్నల, నేను రాజకుమారుడను, నన్ను శవాన్ని తాకమంటావా అని అన్నాడు ఉత్తర కుమారుడు. కుమారా, అది శవము కాదు, మనుష్యులు ఎవరు అంటకుండా అలా కట్టి పెట్టారు. నేను నిన్ను అలాంటి పని చెయ్యమని చెబుతానా చెప్పు? నా మాట నమ్ము. అది ఆయుధముల మోపు, కాని శవము కాదు. బృహన్నల మాటలకు సమాధానపడ్డ ఉత్తర కుమారుడు జమ్మి చెట్టు ఎక్కి ఆయుధముల కట్టను విప్పాడు. ఆయుధములు ఉత్తర కుమారునికి సర్పముల వలె కనపడ్డాయి. అతడు వణికిపోయాడు. బృహన్నల తగు మాటలతో ఆ భయాన్ని పోగొట్టాడు. బృహన్నల, ఇక్కడ ఒక ధనస్సు ఉన్నది. అమ్మో, కొండ చిలువ వలె ఉన్నది. దీనిని పాండవులలో ఎవరు ఉపయోగిస్తారు అని అడిగాడు ఉత్తర కుమారుడు గాంధీవము వంక ఆశ్చర్యంతో చూస్తూ. ఉత్తర కుమార, అది గాంధీవము. దానిని అర్జునుడు ధరిస్తాడు. దాని ప్రభావంతో అర్జునుడు దేవదానవులను జయించాడు. దీనిని పూర్వము బ్రహ్మ 1,00,000 సంవత్సరములు ధరించాడు. తరువాత ప్రజాపతి 64,000 సంవత్సరాలు ధరించాడు. ఆ తర్వాత ఇంద్రుడు 85 ఏళ్ళు ధరించాడు. ఆ తర్వాత చంద్రుడు 500 సంవత్సరములు ధరించాడు. తరువాత వర్ణుడు 100 సంవత్సరములు ధరించాడు. అగ్నిదేవుడు వర్ణుడి వద్ద నుండి దాని పాండవ వన దహన సమయంలో ఇచ్చాడు. ఈ గాంధీవాన్ని అర్జునుడు ధరిస్తాడు అని మిగిలిన ఆయుధములను గురించి అవి ఎవరెవరు ధరిస్తారు అని వివరంగా చెప్పమన్నాడు. ఉత్తర కుమారుడికి ఒక సందేహం వచ్చింది. బృహన్నల, పాండవులు తమ ఆయుధములు అన్ని ఇక్కడ పెట్టి ఎక్కడకు పోయారో నీకు తెలియనా? పాండవులకు నేను మేనల్లుడిని. వారు నా బంధువులు, మిత్రులు. అయ్యో, ధర్మరాజు ఎక్కడ ఉన్నాడో, భీమార్జునులు ఎక్కడ ఉన్నారో, కవల నకుల సహాదేవుడు ఎలా ఉన్నారో, మహాసాధ్వి ద్రౌపది ఎన్ని కష్టాలు పడుతుందో పాపం అని బాధపడుతూ అడిగాడు ఉత్తర కుమారుడు. ఉత్తర కుమార,
వారి గురించి నీవు ఏమి చింతించవలదు. వారు అరణ్యవాసము పూర్తి చేసుకొని మన నగరంలోనే అజ్ఞాతంగా ఉన్నారు. కంకుబట్టు ధర్మరాజుగాను, వలలుడు, భీముడు, తామగ్రంథి, తంతిపాలురు, నకుల సహదేవులు, ఇంకా దాపరికము ఎందులకు నేనే అర్జునుడను. మాలిని పేరుతో సైరంధ్రిగా కాలం గడుపుతున్న సాధ్వీమణి ద్రౌపది, ఆమె కారణంగానే భీముడు కీచకుని అతని తమ్ములను చంపాడు అని తెలిపాడు. ఆ మాటలు వినిన ఉత్తర కుమారుడికి సంభ్రమాశ్చర్యాలు, సందేహము కలిగినయి. బృహన్నల, అర్జునునికి 10 పేర్లు ఉన్నాయి, అవి చెప్పు, నేను నిన్ను అర్జునుడు అని నమ్ముతాను అని అమాయకంగా పలికాడు ఉత్తర కుమారుడు. బృహన్నల నవ్వుతూ, అర్జునుడు, పల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, విజయ, జిష్ణు, సవ్యచాసి, ధనుంజయ అని 10 పేర్లు ఉన్నాయి నాకు. ఇంకా సందేహము వీడలేదా? ఉత్తరునికి, నీవు నిజంగా అర్జునుడివి అయితే నీకు ఆ పేర్లు ఎలా వచ్చాయో చెప్పు అన్నాడు. అర్జునుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పసాగాడు. ఉత్తర కుమార, నేను ఈ ధరణి నంతయు జయించి ధనమును సమపార్చించిన నాకు ధనుంజయుడు అని పేరు వచ్చినది. నేను ఎలాంటి వారితోనైనా పోరాడి విజయలక్ష్మిని సొంతం చేసుకుంటాను కాబట్టి నాకు విజయుడు అని పేరు వచ్చినది. నేను ఎల్లప్పుడూ నా రథమునకు తెల్లని గుర్రములను కడుతాను, అవే నియమం కలవాడిని కాబట్టి నాకు శ్వేతవాహనుడు అని పేరు వచ్చినది. నాకు ఇంద్రుడు ప్రసాదించిన కిరీటము నా తల మీద ప్రభాత సమయమున రవి ఉదయించున్నట్లు ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి నన్ను కిరీటి అంటారు. నేను యుద్ధంలో శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు ఎలాంటి బీభత్స పరిస్థితులలోనైనా సంయమనం కోల్పోక ఎలాంటి జుగుప్సాకరమైన బీభత్సమైన పనులు చేయను కాబట్టి నాకు బీభత్సుడు అనే పేరు వచ్చినది. నేను గాంధీవాన్ని ఉపయోగించే సమయంన 2 చేతులతో నారిని సంధిస్తాను, అందుకని నాకు సవ్యసాచి అని పేరు వచ్చినది. నేను ఎక్కువగా తెల్లగా ఉంటాను కాబట్టి నన్ను అర్జునుడు అని పిలుస్తారు. నేను ఉత్తర పల్గుని నక్షత్రంలో జన్మించడం వలన నన్ను పల్గునుడు అంటారు. మా అన్నయ్య ధర్మరాజు నా కంటి ముందర ఎవరైనా ఆయనకు హాని కలిగిస్తే దేవతలు అడ్డు తగిలినా సరే వారిని చంపుతాను, అందుకని నాకు జిష్ణుడు అనే పేరు. మా అమ్మ అసలు పేరు పృథ, కుంతీభోజుని కుమార్తె కావున కుంతీదేవి అయింది. పృథా కుమారుడను కావున నాకు పార్థుడు అని పేరు వచ్చినది. అయినను ఉత్తర కుమార, నేను ఎల్లప్పుడూ సత్యమునే పలికెడు ధర్మరాజు సోదరుడను. నీతో అబద్ధం చెప్తానా చెప్పు? నాకు ఈ 10 పేర్లు ఈ విధంగా వచ్చినవి. నేను శ్రీకృష్ణుని సాయంతో కాండవవనమును దహించినప్పుడు నాకు బ్రహ్మరుద్రులు ప్రత్యక్షమై నాకు దివ్యాస్త్రాలు, కృష్ణుడు అనే 11వ నామము బహుకరించారు. తరువాత నేను నివాత కవచలు అనే రాక్షసులను చంపాను. దానికి మెచ్చి నాకు ఇంద్రుడు ఈ కిరీటాన్ని బహుకరించాడు. దేవతలందరూ కలిసి నాకు ఈ శంఖమును ఇచ్చారు, అందుకని ఈ శంఖమును దేవదత్తము అంటారు. చిత్రసేనుడు అనే గంధర్వుడు సుయోధనుని బందీగా చేసినప్పుడు గంధర్వులతో పోరాడి అతని విడిపించాను కాబట్టి నువ్వు భయపడవలదు. కౌరవ సైన్యాన్ని గెలిచి మనము ఆవులను విడిపించుకొని పోయేదము అని పలికాడు అర్జునుడు. ఉత్తర కుమారునికి సంభ్రమాచార్యాలు ఎక్కువైనవి. ఒకేసారి చెట్టు దిగి అర్జునునికి సాష్టాంగ ప్రమాణం చేశాడు. అర్జున, నాకు నువ్వు కనపడటం నా అదృష్టం. నా అదృష్ట దేవత నా ముందు సాక్షాత్కరించినట్టున్నది. నా ఆనందానికి అవధులు లేవు. నీవు ఎవరివో తెలియక చాపల్యము కొద్దీ నిన్ను ఏమేమో అన్నాను. అవన్నీ మరచిపో, నన్ను కృపతో చూడు. ఇప్పుడు నాకు తగిన అండ
దొరికిందని అనుకుంటాను అని చేతులు జోడించి అభ్యర్థించాడు ఉత్తర కుమారుడు. ఆ మాటలు విన్న అర్జునుడు రథము దిగి ఉత్తర కుమారుడిని ప్రియంగా కౌగిలించుకున్నాడు. అర్జున, ఇప్పుడు నాకు మనసులో ఉన్న భయం తొలగిపోయింది. నీవు రథం ఎక్కు, నీకు నేను రథసారథిని అవుతాను. కౌరవులను జయించి గోవులను మరల్చుకొని పోదాము. నేను అర్జునునికి సారథ్యం చేయవలని నాకు కోరికగా ఉండేది. ఆ కోరిక ఈరోజు తీరుతున్నందుకు నాకు చాలా సంతోషముగా ఉన్నది. దానికి అర్జునుడు వాత్సల్యంతో, కుమారా, నీవు భయపడవలసిన అవసరం లేదు. నీ మీద గాలి కూడా సోకనివ్వను. నీకు రక్షణ కల్పించడమే నా ముఖ్య కర్తవ్యము. నీవు ధైర్యంగా ఉండు అని అన్నాడు అర్జునుడు ఉత్తర కుమారునితో. అర్జున, నీవు అర్జునుడు అని తెలిసినప్పుడే నాలో భయం పటాపంచలైంది. కాని నీకు ఈ పేడి రూపం ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుంది. దయచేసి చెప్పవా అని కోరాడు. కుమారా, నేను మా అన్న ధర్మజుని ఆజ్ఞ మేరకు బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించాను. ఆ సమయంలో దేవేంద్రుని వద్దకు వెళ్ళాను. అప్పుడు ఊర్వశి నన్ను చూసి కామించింది. నేను నిరాకరించాను. అప్పుడు నన్ను పేడిగా ఉండమని శపించినది. ఆ వరం ఈ అజ్ఞాతవాస సమయంలో పనిచేసినది. అజ్ఞాతవాసంలో పేడితనం కూడా పోయింది. ఇప్పుడు నేను అర్జునుడను అన్నాడు. అర్జున, ఇప్పుడు నేను ఏమి చేయాలి అని అడిగాడు ఉత్తరుడు. నీవు గాంధీవమును, తూనీరములను, ఇతర ఆయుధములను తీసుకొని మిగిలిన ఆయుధములను యథాప్రకారము కట్టగట్టి అక్కడే ఉంచుము అని చెప్పాడు. ఉత్తర కుమారుడు అదే విధంగా చేశాడు. అర్జునుడు అవన్నీ ధరించాడు. రథము ఎక్కి గాంధీవాన్ని ఎక్కుపెట్టి అల్లెత్రాటిని మ్రోగించాడు. అగ్నిదేవిని తలుచుకున్నాడు. అమోఘమైన కపిధ్వజము సాక్షాత్కరించింది. ఉత్తర కుమారుని ధ్వజము సింహ పతాకము శమీ వృక్షము మీద పెట్టించి తన రథానికి కపిధ్వజమును అలంకరించాడు. మనసులో తలపగానే అర్జునుని చేతికి దేవదత్త శంఖము వచ్చినది. ఉత్తర కుమార, నీవు రథమును జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేసి ముందుకు పోనిము. ఇప్పటికే ఆలస్యం అయినది. పశువులు ఎంతో దూరం పోయి ఉంటాయి అని అన్నాడు అర్జునుడు. ఉత్తరుడు రథం మీద కూర్చొని రథం పోనిచ్చాడు. అర్జునుడు దేవదత్తం పూరించి ఆ ధ్వని బొంతరాలలో ప్రతిధ్వనించింది. రథానికి కట్టిన గుర్రాలు మూర్చపోయాయి. అర్జునుడు కిందికి దిగి గుర్రాలను నిమిరి వాటికి చైతన్యం కలిగించాడు. ఉత్తరుని చూసి, కుమారా, యుద్ధ సమయంలో ఇవి సహజమే, కలతపడకు అని పలికాడు. అర్జున, నేను యుద్ధ సమయంలో ఎన్నో శంఖారావాలు విన్నాను, కానీ ఇది భరింపరానిది. నా చెవులు అవిసిపోయాయి, దిక్కులు తరిగిపోయాయి, నా మనస్సు నీరుగారిపోయింది. ఈ కపిధ్వజం చూస్తుంటే నా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. నీ తేజము చూసి నివశుడనైనాను అని అన్నాడు ఉత్తరుడు. అర్జునుడు నవ్వి మరలా శంఖం పూరించాడు. ఆ ధ్వని విన్నాడు ద్రోణుడు. సుయోధన, ఆ ధ్వని విన్నావా? ఆ ధనుష్టంకారం గాంధీవం కాదు, ఆ శంకారావం దేవదత్తం, ఆ కనబడునది కపిధ్వజము, ఉజ్వలంగా మెరియుచున్న ఆ కిరీటము ఇంద్రుడు అర్జునునికి ప్రసాదించినది. సమరోత్సాహంతో వచ్చున్నది అర్జునుడు. అతన్ని ఎదుర్కోవడానికి సన్నాహాలు చేయండి అంటూ కృపాశ్వత్థామలను చూసి, ముందు మనం రారాజు సుయోధుని పంపుదాము, తరువాత గోసమూహములను పంపుదాము, ఆ వెనక మనము ఉంటాము. అర్జునుడు వచ్చిన మనము అతనితో యుద్ధము చేద్దాము అని అన్నాడు ద్రోణుడు. ఆ మాటలు విన్న సుయోధనుడు భీష్మ, కృప, కర్ణ, వికర్ణల వంక చూసి, నేను ఇదివరకే చెప్పాను, పాండవులు జూదములో ఓడిపోయి 12 ఏళ్ళు 1 సంవత్సరము అజ్ఞాతవాసము ఒప్పందం చేసుకున్నారు. ఇంకా ఆ సమయము పూర్తి కాకుండానే పార్థుడు బయటపడిపోయాడు. కాబట్టి పాండవులు మరల అరణ్య అజ్ఞాతవాసములు చెయ్యాలి. ఈ విషయం మనం మోహంతో కానీ
పాండవులు లోభంతో కాని గమనించలేదు. తాత, భీష్ములు దీనిని నిర్ణయించే అర్హులు. వచ్చునది ఉత్తర కుమారుడు కాకుండా గాంధీవి అయితే మన పని సఫలం అయినట్టే. అసలు సుశర్మ దక్షిణ దిశగా, మనం ఉత్తర దిశగా విరాటుని గోవులను పట్టుటకు వచ్చినది మత్స్యనగరమున ఉన్న పాండవులను బయట పెట్టుటకు. ఆ ప్రకారము మనకు నిశ్చయం చేసి పనికి ఇప్పుడు విచారమేలా? ఆ వచ్చినవాడు అర్జునుడు అయితేనేమి, దేవతలు అయితేనేమి, మనము గోవులను పట్టుకున్నాము, వాటి కోసం యుద్ధం చేస్తాము. కాబట్టి ముందుగా మనమే యుద్ధం చేద్దాము, వెనకాడడం ఎందుకు? అయినను అర్జునుడు ఒక్కడు ఇంత పెద్ద కురు సైన్యాన్ని ఎలా గెలుస్తాడు? ఎవరైనా విని నవ్వుతారు అని కూడా అనుకోకుండా నా ముందు అర్జునుని పొగుడుతూ ద్రోణుడు అలా పలికాడా? అయినా పగవారిని పందుల వలె అలా పొగడటం మంచిది కాదు. అయినను ఆచార్యుల వారు దూరంగా ఉండి పర్యవేక్షిస్తుంటారు. యుద్ధానికి సంబంధించిన విషయములను వారిని అడగటం ఎందుకు? భోజన సమయంలో విలువి విలువిద్య గరపే విలువిద్య జరిపే సమయంలో నీతి శాస్త్రం విషయములు బోధించేటప్పుడు వారిని మాట్లాడమనటం బాగుంటుంది, కానీ యుద్ధ సమయంలో కాదు కదా. అయినను వారు యుద్ధము చేయరు, వెనుక ఉండి మన విజయం కాంక్షిస్తూ ఉంటారు అని అన్నాడు సుయోధనుడు. తండ్రిని అలా తోలనాడటం విని అశ్వత్థామ సుయోధనుతో ఇలా అన్నాడు: సుయోధన, పశువుల కాచే వారిని బెదిరించి ఆవులను పట్టుకున్నంత మాత్రాన గొప్పలు చెబుతున్నావు. మనం ఇంకా నగరం చేరనే లేదు, ఇంకా శత్రువులతో యుద్ధం చేయనే లేదు. యుద్ధములో గెలిచిన వారు కూడా ఇలా మాట్లాడరు. జూదములో రాజ్యాన్ని అపహరించి ఇలా మాట్లాడతగునా? ఇక్కడ జూదం ఆడటం కుదరదు సుయోధన. అయినా నువ్వు పాండవులను జయించే అంతటి వాడవా? పత్నిని సభలోకి ఈడ్చుకొని రమ్మని ఆజ్ఞాపించినది అది శకుని కుటిల నీతి కాదా? ఇప్పుడు నీ మీదికి వచ్చు శత్రువును ఆ శకును వచ్చి ఎదుర్కొంటాడులే. సభలో అవమానింపబడిన ఆ కపికేతుడు నీ మీదికి యుద్ధానికి వస్తున్నాడు. నీవు గురువును అధిక్షేపించావు, కాని దేవదానవులను జయించిన అర్జునుని ఎదుర్కొనగలవా? అయినను తన ప్రియ శిష్యుడు, పుత్ర సమానుడు అర్జునుని పొగడటం గురువుకు తగును. ఇన్ని మాటలు అన్న తర్వాత ద్రోణుడు యుద్ధం చేస్తాడు, కానీ నేను మాత్రం యుద్ధం చేయను. సుయోధన, యముడు చెలరేగిన, అగ్ని ఆగ్రహించిన, మృత్యుదేవత పుర్లు విప్పిన కొంతైనా మిగులుతుంది, కానీ అర్జునుని బాణాలు సర్వనాశనం చేస్తాయి. నీ కుటిల బుద్ధులు ఇచ్చట పనిచేయవు. అర్జునుడు పాచికలు విసరడు, గాంధీవంతో శరసంధానం చేస్తాడు. సుయోధన, మనము మత్స్యదేశాధీశుని గోవులు పట్టుకున్నాము. మత్స్యదేశాధీశుడు అతని సైన్యాలు వస్తే ఎదిరిస్తాం, అంతేకాని అర్జునుడు వస్తే అతని సమీపానికి కూడా పోలేము అని అన్నాడు అశ్వత్థామ. ఆ మాటలకు కర్ణుడు కోపంతో ఊగిపోతూ, మనం ఎందుకు వచ్చాము? పాండవులను బయటపడటానికి, ఆవుల మందలను గ్రహించడానికి మనము వచ్చాము. ఇప్పుడు అర్జునును చూచి బెదరడం భావ్యమా? సుయోధనుని పిచ్చివాడిని చేయడం ఒప్పుతుందా? నీకు భయంగా ఉంటే దూరంగా ఉండండి. ఒక్కడిని ఎదిరించడానికి ఎంతమంది కావాలి? నేను ఒక్కడినే ఎదిరిస్తాను. కపిధ్వజాన్ని విరగొడతాను, దాన్ని చుట్టుముట్టిన పిశాచములను నాశనం చేస్తాను, సారథిని చంపుతాను. అర్జునుని శరీరం నా బాణాలతో తూట్లు పడేటట్లు ఛేదిస్తాను. నా బాహుబలాన్ని, రౌద్రాన్ని చూస్తూ ఉండండి. అర్జునుడు సదా 3 ఏళ్ళు అరణ్య అజ్ఞాతవాసములు ముగించి యుద్ధానికి వస్తున్నాడు. నేను కౌరవ సేనలో మహావీరుడను. మేము ఇద్దరం పోరాడటం ఉచితమే కదా. రారాజు సుయోధనుని రుణం తీర్చుకోవడానికి, అర్జునుని యుద్ధంలో గెలవడానికి, నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ఇదే మంచి సమయం. కర్ణ, ఎవ్వరు
గొప్పో తేలిపోవడానికి పరశురాముని వలన నేర్చిన నీ విలువిద్య సార్థకం చేసుకోవడానికి తగిన సమయం ఆసన్నమైనది. మా ద్వంద్వ యుద్ధము ఇష్టం ఉన్నవారు చూడండి, లేని ఎడల ఆవుల వెంట నగరానికి వెళ్ళిపోండి అని గర్వంతో పలికాడు కర్ణుడు. కర్ణుడి మాటలు విన్నాడు కృతవర్మ. కర్ణ, నీవు ఎప్పుడూ కయ్యానికే కాలు దువ్వుతావు కాని కార్యసిద్ధి గురించి ఆలోచించవు. కార్యసాధనలో యుద్ధం ఒక నీచమైన ప్రక్రియ అని రాజనీతి చెబుతుంది. దేశకాలమాన పరిస్థితులను, తమ బలాన్ని, ఎదుటి బలగాన్ని తెలుసుకొని తెలివిగా యుద్ధం చేయగలగాలి. మూర్ఖంగా దుస్సాహసంతో యుద్ధం చేస్తే ఓటమి తప్పదు. అర్జునుడు ఒంటరివాడు అని నువ్వు అంటున్నావు. ఇంద్రునితో యుద్ధం చేసి కాండవవన దహనం చేసినప్పుడు అర్జునుడు ఒక్కడే. యాదవ సైన్యాన్ని ఎదురించి సుభద్రను పరిణయమాడిన రోజున అర్జునుడు ఒక్కడే. రాజసూయ సమయమున దిగ్విజయం చేసిన వాడు అర్జునుడు ఒక్కడే. గంధర్వుడు సుయోధనుని అపహరించినప్పుడు అతనితో పోరి సుయోధనుని విడిపించిన వాడు అర్జునుడు ఒక్కడే. నివాత కవచులనే రాక్షసులను యుద్ధములో జయించిన దేవతలకు మేలు చేకూర్చిన వాడు అర్జునుడు ఒక్కడే. దేవేంద్రులకు అజేయులైన కాలకేయ రాక్షసులను జయించిన వాడు అర్జునుడు ఒక్కడే. అంతెందుకు, నువ్వు అక్కడే ఉన్నావు కదా. ద్రౌపది స్వయంవరములో అభేద్యమైన మత్స్యయంత్రమును కొట్టి ద్రౌపదిని చేపెట్టినవాడు, తన మీద తిరగబడిన రాజులను జయించినవాడు అర్జునుడు ఒక్కడే. పాండవులందరూ తమ తమ శక్తి కొద్దీ దిగ్విజయం చేస్తారు, కానీ నువ్వు అస్తినాపురంలో కూర్చొని ప్రగల్భాలు పలకడం దేనికి? అట్టి నీవు అర్జునుని ఎదిరిస్తాను అనడం ఒంటి చేత్తో సముద్రం ఈదటం లాంటిది. కాబట్టి ఆ దుస్సాహసం మంచిది కాదు. మనము ముందు రాజును కాపాడుకోవాలి, యుద్ధోన్మాదుల కాకూడదు. మనం అందరం కలిసి అర్జునుని ఎదుర్కొందాము, పోరాడుదాము. కానీ నువ్వు ఒక్కడివే పోరాడుతాను అని ప్రగల్భాలు పలకడం అవివేకము అని కర్ణుని మందలించాడు కృపాచార్యుడు. కర్ణునికి కోపం వచ్చింది. కృపాచార్య, నీవు శత్రువులకు మిత్రుడవని తెలిసి కూడా నిన్ను తోడుగా పిలిచాడే సుయోధనుడు అమాయకుడు కదా. బాలురు, బంధువులు రాజుగారి సంపదలు అనుభవిస్తారు, సమయానికి తప్పుకుంటారు. ఇంటికి వెళ్ళి హాయిగా మృష్టాన్నము ఆరగించు. అనవసరంగా రాజు నిన్ను యుద్ధంలో ప్రవేశపెట్టాడు, మారు మాట్లాడక వెళ్ళు. నేను విల్లు అందుకుంటే 14 భువన బాంధవములు గడగడలాడుతాయి. ఒక్క రధికుడు అర్జునుడు ఎంత అన్నాడు కర్ణుడు. ఇదంతా మౌనంగా వింటున్న భీష్ముడు, సుయోధన, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు సమయోచితంగా మాట్లాడారు. కర్ణుడు కూడా వీరోచితంగా మాట్లాడాడు. కానీ ఒకరిని ఒకరు నిందించుకోవడం మంచిది కాదు. అంతే శక్తి ఉన్నవాడు యుద్ధం చేయాలి, కానీ ఇలా ఇతరులను నిందించకూడదు. శత్రువులు ముట్టడించక ముందే దూరంగా ఉన్నప్పుడే తగిన ఉపాయం ఆలోచించడం మంచిది అన్నాడు. శత్రువు పరాక్రమవంతుడైనప్పుడు పొగడటం సజ్జనులకు ఉచితము. పెద్దలను గౌరవించాలి, కానీ ఎంత మాట అంటే అంత మాట అనకూడదు. ప్రస్తుత కర్తవ్యం ఆలోచించండి. అర్జునుడు మన మీదికి వస్తున్నాడు ఆచార్య. మనం అందరం కలిసి పోరాడుదాము. విభేదాలకు ఇది సమయం కాదు. నన్ను క్షమించండి. ఎవరో ఏదో తెలియక అంటే మీరు కోపగించుకుంటారా? పదండి ఆచార్య అన్నాడు భీష్ముడు. అయ్యో, మీరు క్షమించమనడం ఎందుకు? మిమ్మల్ని క్షమించేటంతటి వారం కాదు మేము. ద్రోణుల వారు శాంతిస్తే చాలు, మాకు అంత మర్యాద అవసరం లేదు అన్నాడు కృపాచార్యుడు. భీష్ముడు కర్ణునితో కూడా పోయి ద్రోణాచార్యుని, అశ్వత్థామను క్షమించమని కోరాడు. ద్రోణుడు శాంతించాడు. భీష్ముల వారి మాటలతోనే నా కోపం పోయింది. పదండి ముందుకు, నడపండి ముందు, మనం రాజును కాపాడుకుందాము.
అర్జునుడు చాలా కసితో వస్తున్నాడు. మనం అందరం ఒక్కసారిగా అర్జున్ని ఎదుర్కొందాము. అదీను కాక అజ్ఞాతవాసము గురించి సుయోధనుడు ఒక మాట చెప్పాడు. దానికి భీష్ముల వారు వివరణ ఇస్తారు అని అన్నాడు ద్రోణుడు భీష్ముని వైపు చూస్తూ. ద్రోణుని ఆంతర్యం గ్రహించి భీష్ముడు సమయ నిర్ణయం చేయాల్సిన సమయం ఆసన్నమైనది అని అన్నాడు. సుయోధన, మన ప్రస్తుత కాలమాన ప్రకారము ప్రతి 2 సంవత్సరములకు ఒక అధిక మాసము వస్తుంది. ఈ 13 ఏళ్లలో వచ్చిన ఆ అధిక మాసములు అన్ని పరిగణలోకి తీసుకుంటే నిన్నటితో పాండవుల అజ్ఞాతవాసం పూర్తి అయినది. ఈ విషయం తెలిసే అర్జునుడు ఈ రోజు మనకు నిజ రూపంలో కనపడ్డాడు. అతడు ధర్మం తప్పడు. ధర్మం తప్పే వాడే అయితే జూదంలో ఓడిపోయిన నాడే మూర్ఖత్వంతో యుద్ధం చేసి ఉండేవారు. ధర్మం కోసం కట్టుపడ్డారు వారు. కాబట్టి ఇప్పుడు మన మీదికి యుద్ధానికి వచ్చిన వాడు పల్గునుడు. అతనిని మనము నిశ్చయంగా గెలుస్తాము అని చెప్పడానికి వీలు లేదు. యుద్ధంలో ఇరుపక్షాలకు జయం లభించదు కదా. మనం గెలవవచ్చు, ఓడిపోవచ్చు. కాబట్టి ఫలితం గురించి ఆలోచించకుండా సంధి చేసుకోవడం ఉత్తమం అని అన్నాడు భీష్ముడు. సుయోధనుడు భీష్ముని చూసి, మనకు పాండవులకు పొందు ఎట్లు కుదురుతుంది? నేను రాజ్యంలో భాగం ఈయనుగాక ఈయను. వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది నిశ్చయము అని తెగేచి చెప్పాడు సుయోధనుడు. ఇది చూసి ద్రోణుడు, యుద్ధ సమయములలో కార్యమునకు నిర్ణయించుటలో రాజుకే ప్రాధాన్యము ఎక్కువ. దానిని కాదనలేము కదా. అయినను నాకు తోచిన మాటలు చెప్పెదను. మన బలములో 4వ భాగము తీసుకొని సుయోధనుడు ముందు నడుస్తాడు. మరొక 4 భాగములు సైన్యము గోవులను రక్షిస్తూ ముందుకు కదులుతుంది. మిగిలిన సగం సైన్యంతో మన వెనకాగా కదులుతాము. నేను మధ్యలో ఉంటాను. నాకు కుడి పక్క కృపాచార్యుడు, ఎడమవైపు అశ్వత్థామ, ముందు భాగంలో కర్ణుడు ఉంటారు. వికర్ణుడు, దుశాసనుడు, శకుని, సైంధవుడు, సోమదత్తుడు, బాహ్వికుడు, భూరిశ్రవుడు మొదలగు మహావీరులు అక్కడక్కడ మోహరిస్తారు. అర్జునుడు ఎవరితో యుద్ధం చేస్తే అతనికి మనం అందరం సాయంగా వెళ్దాము అని అన్నాడు. దీనికి భీష్ముడు తన ఆమోదాన్ని తెలిపాడు. తాను వెనుక ఉండి సైన్యాన్ని నడిపించాడు. ఆ పోరు చూడటానికి దేవతలందరూ విమానాలు ఎక్కి వచ్చి ఆకాశంలో నిలబడ్డారు. అర్జునుడు తన దేవదత్తం పూరిస్తూ అమిత వేగంతో కురు సైన్యాన్ని చేరుకున్నాడు. అతని పరాక్రమానికి కురు సైన్యం కొంచెం బెదిరింది. అర్జునుడు ఉత్తర కుమారుని చూసి, కుమారా, చూశావా? ముందు ఒక సైన్యం నడుస్తూ ఉంది, వెనుక ఒక సైన్యం నడుస్తూ ఉంది. ఇందులో సుయోధనుడు ఎక్కడ ఉన్నాడో తెలియాలి. రథాన్ని సేనకు ఎడమవైపుగా పోనివ్వు. రాజును పట్టుకుంటే కురు సైన్యం నిలిచిపోతుంది. మన పని సులభం అవుతుంది. గోవులను మరల్చుకొని పోదాము, లేదా గోవులు ఎక్కడ ఉన్నాయో అక్కడకు పోదాము. మనం గోవులను పట్టుకుంటే వాటిని కాపాడటానికి సుయోధనుడు అక్కడకు వస్తాడు అని అన్నాడు అర్జునుడు. ఆ ప్రకారంగా ఉత్తర కుమారుడు సైన్యానికి ఎడమ పక్కగా తన రథాన్ని పోనిచ్చాడు. కుమార, వీరిలో సుయోధనుడు లేడు. వీరితో మనకు పోరు అవసరం లేదు. రథాన్ని గోవులు ఉన్న దిశకు పోనివు అంటూ గురుడికి, కృపాచార్యుడికి, భీష్ముడికి తగలనట్లుగా నమస్కార బాణాలు సంధించాడు అర్జునుడు. అర్జునుని గురుభక్తికి, పెద్దల ఎడ అతనికి ఉన్న గౌరవానికి భీష్ముడు, ద్రోణుడు, కృపుడు ఎంతో సంతోషపడ్డారు. ఆచార్య, అర్జునుడు మనల్ని చూసి కూడా మనతో యుద్ధం చేయక ముందుకు పోతున్నాడు అంటే అతడు సుయోధనుని కోసం వెళ్తున్నాడు. సుయోధనుడు ఒక్కడు అర్జునుని ఎదిరించలేడు. మనకు సుయోధనునికి మధ్య అర్జునుడు ప్రవేశిస్తే చాలా ప్రమాదం. కాబట్టి మనం సుయోధనుని రక్షించాలి అంటూ సుయోధనుని వైపు సైన్యాన్ని నడిపించాడు భీష్ముడు. ఇంతలో అర్జునుని రథం ఆవుల మందలను చేరుకుంది.
నేను ఆవులకు రక్షణగా ఉన్న సైన్యాన్ని ఎదిరిస్తాను. వాటి రక్షణ కోసం సుయోధనుడు వస్తాడు, మన చేతికి చిక్కుతాడు అంటూ అర్జునుడు రథాన్ని తూర్పు దిక్కుకు పోనిచ్చాడు. అర్జునుడు గోవులకు రక్షణగా పోతున్న కొద్దిపాటి సైన్యాన్ని ఎదిరించాడు. అర్జునుని శరంపరంపర దాటికి ఆ కొద్దిపాటి సైన్యము నిలవలేకపోయింది. అర్జునుడు గోవులను వెనక్కు మరల్చాడు. గోవులు గోపాలురు వెంట రాగా వెనక్కు తిరిగి పరిగెత్తుతున్నారు. అర్జునుడు తన రథాన్ని గోవులకు సైన్యానికి మధ్య పోనిచ్చి సైన్యం గోవులను చేరకుండా ఎదిరించాడు. గోపాలురకు మీరు భయం లేకుండా గోవులను తోలుకొని పొండు అని చెప్పాడు. గోపాలురు గోవులు మరల్చుకొని పోతున్నారు. గోగణములు మత్స్యదేశ పొలిమేరలో ప్రవేశించాయి. ఇంతలో కురు సైన్యము అర్జునుని చుట్టుముట్టింది. మహాభారతము విరాట పర్వము చతుర్దశ్వాసము సమాప్తము. రేపు పంచమ శ్వాసము చెప్పుకుందాము. నన్ను ఆదరించిన అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ నా కృతజ్ఞతలు. సెలవు.